ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అతః సప్తమోऽధ్యాయః జ్ఞానవిజ్ఞానయోగः. శ్రీభగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుగ్మన్మదాశ్రయः అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్చృణు. శ్రీభగవానుడు పలికెను, ఓ పార్థ, అనన్య భక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగిన వాడవై యుండుము. అనన్య భావంతో మత్పరాయణుడవై యోగమునందు నిమగ్నుడవగుము. అట్టి నీవు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడను సర్వ ప్రాణులకును ఆత్మస్వరూపుడను అయిన నన్ను సమగ్రముగా తెలుసుకుని విధమును వినుము. జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః యద్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. నేను నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలుసుకొనవలసినది ఏదియూ మిగులదు. మనుష్యాణం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొలది మనుష్యులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలుసుకున్నటకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్వమును అనగా నా యథార్థ స్వరూపమును ఎరుంగును. భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టదా. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్. హే మహాబాహో, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధములుగా కలదు. 8 భేదములు గల ఈ ప్రకృతిని అపరాలేక జడ ప్రకృతి అని ఎందురు. ఇదిగాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరి ఒక ప్రకృతి కలదు. అది నా జీవరూప పరాప్రకృతి లేక చేతన ప్రకృతి అని తెలుసుకొనుము. ఏతద్యోనీని భూతాని సర్వానిత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఓ అర్జున, సమస్త ప్రాణులను ఈ 2 విధములైన ప్రకృతుల నుండియే ఉత్పన్నములగుచున్నవని, ఈ జగత్తు యొక్క ప్రభావము పుట్టుకయు ప్రళయము లీనమగుటయు నా వలననే జరుగుచున్నవనియు అనగా ఈ సంపూర్ణ జగత్తునకు నేనే మూల కారణమనియు తెలుసుకొనుము. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనంజయ, నాకంటెను పరమ కారణమైనది ఏదియునూ లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నీయును సూత్రమణుల వలె నాయందే కూర్పబడియున్నవి. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు. ఓ అర్జున, జలంలో రసతన్మాత్రను నేనే, సూర్యచంద్రులలో కాంతిని నేనే, వేదములన్నింటిలోనూ ఓంకారమును, ఆకాశం నందు శబ్దమును, పురుషులయందు పౌరుషమును నేనే. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పృథ్వీయందు పవిత్ర గంధ తన్మాత్రను, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని, తాపసులలో తపస్సును నేనే. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. ఓ పార్థ, సమస్త భూతములకును నన్ను సనాతనమైన బీజముగా ఎరుంగుమును. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, బలవంతులలో కామరాగరహితమైన బలమును నేను. భూతములన్నింటి యందును సమస్త ప్రాణుల యందును ధర్మమునకు విరుద్ధముగానే శాస్త్ర సమ్మతమైన కామమును నేనే. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాచ్ఛయే మత్త ఏవేతి తాన్ విద్ధి
నత్వాహం తేషు తే మయి. సాత్విక రాజస తామస భావములన్నీయును నా నుండియే కలుగుచున్నవని తెలుసుకొనుము. కానీ యథార్థముగా వాటిలో నేను గాని నాలో అవి గాని లేవు. అనగా నేను త్రిగుణాతీతుడను. త్రిభిర్గుణమైర్భైరైరేభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయము అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక రాజస తామస త్రివిధ భావములచే మోహితమగుచున్నది. కనుక త్రిగుణములకును అతీతుడను శాశ్వతుడను అయిన నన్ను ఆ ప్రాణులు తెలుసుకొనలేకున్నవి. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయ ప్రబధ్యంతే మాయామేతాం తరంతి తే. నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. అది అధిగమించుటకు సాధ్యము కానిది. కానీ కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రము నుండి బయటపడగలరు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయాయా ప్రవృత్తజ్ఞాన ఆసురం భావమాశ్రితాః. మాయలో చిక్కుబడుట వలన విపరీత జ్ఞానమునకు లోనైన వారును ఆసుర ప్రవృత్తి కలవారును నరాధములను మూఢులను దుష్కర్మలను ఆచరించువారును నన్ను భజింపరు. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞ సురార్థార్థే జ్ఞానే చ భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, అర్జున, శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరుకునివారు అర్ధార్థులు, శారీరక మానసిక సంతాపములకు గురైన ఆర్తులు, ఐహిక విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మ తత్వ జ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు జిజ్ఞాసువులు, పరమాత్మ ప్రాప్తినందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజింతురు. తేషాం జ్ఞానే నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థమహం స చ మమ ప్రియః. ఈ చతుర్విధ భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావ స్థితుడై అనన్య భక్తియుతుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలనన వాస్తవముగా నన్ను నా తత్వమును తెలుసుకునిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను, అతడును నాకు మిక్కిలి ఇష్టుడు. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞాని తాత్మైవ మే మతం ఆస్థితః సయుక్తాత్మా మామే వానుత్తమాం గతిం. ఈ చతుర్విధ భక్తులందరూ ఉదారులే, అనగా భగవంతుని యందు విశ్వాసము నుంచి ఎల్లప్పుడూ అతనినే సేవించుచూ ఉండువారు. కానీ జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే, ఇది నా అభిప్రాయము. ఏలనన అట్టి భక్తుడు తన మనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నన్నే పరమ ప్రాప్యునిగా భావించును. ఈ విధముగా అతడు నాయందే స్థితుడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. అనేక జన్మల పిదప జ్ఞాని అయిన వాడు, భగవత్తత్వమును ఎరిగినవాడు, సర్వము వాసుదేవమయమే అని భావించి నన్ను శరణు పొందును. అట్టి మహాత్ముడు లభించుట అరుదు. కామ్యైశ్చైర్హృతాజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా. నానా విధములైన భోగవాంఛలలో కూరుకునిపోయిన వారి జ్ఞానము హరింపబడును. వారు తమ తమ స్వభావములకు అనుగుణముగా వారి వారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచుందురు. యో యో యామ్యాం తనుం భక్తః శ్రద్ధయార్తితుమిచ్చతి తస్య తస్య చలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. సకామ భక్తుడు ఏ ఏ దేవతా స్వరూపంను భక్తి శ్రద్ధలతో పూజింప నిశ్చయించుకునునో ఆ భక్తునకు ఆయా దేవత యందే భక్తి శ్రద్ధలను స్థిరముగా కుదురుకున్నట్లు చేయుదును. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహ్యతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. అట్టి సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించును. తత్ఫలితముగా నా అనుగ్రహము వలననే ఆ దేవత ద్వారా తాను కోరుకునిన భోగములను అతడు తప్పక పొందగలడు.
అంతవత్తు ఫలం తేషాం తద్భవత్పల్యమేధసాం దేవం దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. కానీ ఈ సకామ భక్తులు పొందేడి ఫలములు కూడా నశ్వరములు. అన్య దేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు. నా భక్తులు ఏ విధముగా ఆరాధించినను వారి వాంఛలనే గాక చివరకు నన్నే పొందుదురు. అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమ వ్యయమనుత్తమం. నేను శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియములకును మనస్సునకు గోచరింపని వాడను. నా పరమ భావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచిదానంద ఘన పరమాత్ముడనైన నన్ను సాధారణ మనుష్యునిగా అనగా జనన మరణ చక్రంలోబడి పరిభ్రమించు వానినిగా తలంచెదరు. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మమ జమవ్యయం. నా యోగమాయయందు దాగియున్న నేను అందరికిని గోచరింపను కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా శాశ్వతునిగా పరమేశ్వరునిగా తెలుసుకొనలేరు అనగా జనన మరణములకు లోనగు వానినిగా తలంతురు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. ఓ అర్జున, గతకాలంనకు చెందినట్టియు వర్తమాన కాలము నందున్నట్టియు చరాచర ప్రాణులన్నింటినీ నేను ఎరుగుదును. అంతేకాదు రాబోవు కాలమున ప్రభవించు ప్రాణులను గూర్చియు నేను ఎరుగుదును. కాని నా యందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప వేరెవ్వరును నన్ను ఎరుంగజాలరు. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. భరతవంశీ, ఓ అర్జున, జగత్తునందు ప్రాణులన్నీయును రాగద్వేషముల వలన కలిగిన సుఖ దుఃఖాది ద్వంద్వముల ప్రభావమున అంతులేని మోహంలో పడిపోవచున్నది. ఏషాంత్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. కానీ నిష్కామ భావంతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపములు రూపుమాసిపోవును. అట్టివారు రాగద్వేష జనితములైన సుఖ దుఃఖాది రూపమోహముల నుండి ముక్తులయ్యెదరు. దృఢనిశ్చయము కలిగిన అట్టి భక్తులే అన్ని విధములా నన్ను భజింతురు. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృష్ణమాధ్యాత్మం కర్మ చాఖిలం. నన్ను శరణు పొంది జరామరణ విముక్తికై ప్రయత్నించు పురుషులు ఆ పరబ్రహ్మను, సమస్త ఆధ్యాత్మంను, సంపూర్ణ కర్మను తెలుసుకొందురు. సాది భూతాది దైవం మాం సాది యజ్ఞం చయే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. అధిభూత, అధిదైవ, అది యజ్ఞములతో పాటు అందరికిని ఆత్మరూపుడనైన నన్ను అంత్యకాలమునందైనను తెలుసుకొనువారు నిశ్చల బుద్ధితో నన్నే చేరుదురు. ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోऽధ్యాయః.